స్వాతి హత్య కేసులో నిందితుడు మహేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి స్వాతి బంధువులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దంపతుల మధ్య గతంలోనూ అనేక సార్లు గొడవలు జరిగాయని చెబుతున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి స్వాతిని హింసించాడని మృతురాలి పేరెంట్స్ చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఏదైతే ఈ యొక్క మేడిపల్లి కేంద్రంగా జరిగినటువంటి మర్డర్కు సంబంధించి మహేందర్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే శరీర భాగాలైనటువంటి కాళ్ళు, చేతులు, తలని మొత్తం టోటల్గా 2 కవర్లో మొత్తం సీల్ చేసేసి అయితే మూసీ నదిలో పడేయడం జరిగింది. అక్కడ కూడా మొత్తం తొలుగా ఆ పోలీసులు డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం అయితే ఎంక్వైరీ కూడా చేస్తున్నాయి. అక్కడ సెర్చ్ కూడా చేస్తున్న క్రమంలో మనం ఇప్పుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అయితే కుటుంబ సభ్యులు కూడా మొత్తం తొలుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే ఇక స్వాతి ఎవరైతే స్వాతి చనిపోయిందో భర్త అతి కిరాతకంగా సంవత్సరంన్నర క్రితమే మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత వికారాబాద్ జిల్లా వీళ్ళు కామారెడ్డి గూడకు చెందినటువంటి ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వారు. అదే కులాంతర వివాహం కూడా చేసుకున్నారు. కాబట్టి దీని దృష్టిలో కులాంతర వివాహం జరిగిన తర్వాత 2 ఫ్యామిలీలో కూడా కొన్ని చిన్నపాటి అయితే గొడవలు ఉన్నట్టుగా కూడా తెలుసు. కాబట్టి మొత్తం టోటల్గా చూసుకుంటే దీంట్లో మహేందర్ పైన వికారాబాద్ పోలీస్ స్టేషన్లో గతంలో కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన క్రమం లోపల అయితే మహేందర్ కుటుంబ సభ్యులతో అయితే ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ ఇరు వర్గాల కుటుంబ సభ్యులను పిలవడం జరిగింది. వికారాబాద్ పిఎస్లో పిలిచిన తర్వాత వారిని కాంప్రమైజ్ కూడా చేయించడం జరిగింది. అయితే ఇప్పటి నుండి సక్రమంగా చూసుకుంటానని మహేందర్ చెప్పడంతో అక్కడి నుండి మళ్ళీ అయితే స్వాతిని తీసుకొని రావడం జరిగింది. అయితే సంవత్సరంన్నర క్రితం మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఊర్లో ఉన్నారు. కొన్నాళ్ళ పాటు ఊర్లో ఉన్న తర్వాత 10 నెలలు కూడా ఇక్కడ హైదరాబాద్లో మేడిపల్లి ప్రాంతంలో ఉండడం జరిగింది. 10 నెలల ప్రాంతంలో ఉన్న క్రమం లోపల అయితే ఊరికి వెళ్ళడం జరిగింది. ఊరికి వెళ్ళిన తర్వాత 25 రోజుల క్రితమే మళ్ళీ తిరిగి రావడం కూడా జరిగింది. మనము అయితే విజువల్లో కూడా చూస్తున్నాం. తిరిగి వచ్చిన తర్వాత అయితే దీనికి సంబంధించి నిన్న ఏదైతే ఈ హత్య చేశాడో అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అయితే నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతం లోపల ఇక్కడ నుండి చిన్నపాటి కవర్ల ద్వారా అయితే ఇక బైక్ పైన పోతున్నట్టుగా చూసినామంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. పోలీసులు తెలిపే దాని ప్రకారం అయితే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ యొక్క హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత ఆ యొక్క బాడీ పార్ట్స్లో ఉండేటటువంటి ఏవైతే శరీర భాగాల్లో ఉండేటటువంటి కాళ్ళు, చేతులు అయితే తలని 2 ప్యాకెట్లలో అయితే ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసేసి ఆ ప్రతాప్ సింగ్ కాలనీ దగ్గర ఉన్నటువంటి మూసీ దాంట్లో పడవేయడం జరిగింది. అక్కడ ఆ డిఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కూడా మొత్తం టోల్గా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. దానిలో భాగంగానే మొత్తం టోల్గా అక్కడ మూసీ నది ఉధృత ప్రవహిస్తున్న కారణంగా అవి దొరకడం కూడా కొద్దిగా కష్టమవుతున్న నేపథ్యంలో వికారాబాద్ నుండి వాళ్ళ యొక్క బంధువులు, వాళ్ళ తండ్రితో పాటు వాళ్ళ యొక్క బంధువులు కూడా అయితే పోలీస్ స్టేషన్కు చేరుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కు చేరుకున్న తర్వాత మొత్తం టోటల్గా దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలు అయితే నిందితుడు ఏ విధంగా చేశాడు అంటే కోణం లోపల పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. అదే ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత అయితే మొత్తం టోటల్గా కూడా సుఖంగా ఉంటారనుకున్నాము, ఇంతటి దారుణానికి ఒడిగట్టవలసి వస్తుందని కూడా అనుకోలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితిలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మొత్తం టోల్గా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన క్రమం లోపల కూడా అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలి, మాతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేయాలి. ఇంత అత్యంత క్రూరంగా చంపవలసిన అవసరం ఏముంది అంటూ కూడా 5 నెలల అయితే గర్భవతి అని కూడా తెలుస్తుంది. కాబట్టి 5 నెలల గర్భవతి అయిన ఆ బాలికని ఇన్ని రోజుల తర్వాత ఈ యొక్క అయితే ఆ స్వాతిని మడ చేయవలసిన అవసరం ఏముంది ఖచ్చితంగా తెలియాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాపోతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ రవితేజ.